ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 13వ వచనము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడ్ల నేనేమవుదును? Psalm 27 verse 30. I would have lost heart unless I had believed that I would see the goodness of the Lord in the land of the living. దేవునికి స్తోత్రాలు. దావీదు మహారాజు దేవుని శక్తి ద్వారా దేవుని యందు తనకు ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకున్న కీర్తనగా మనం చూస్తా ఉన్నాము. దేవుడు మంచి చేసే దేవుడని దావీదు మహారాజుకి టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. ఆయన లేకపోతే, ఆయన శక్తి యందు నాకు విశ్వాసం లేకపోతే నేనేమైపోతాను? సో సేమ్ వే టుడే ఇఫ్ God's power is not in us, if God is not in us, or if we don't have faith in Jesus Christ, what will happen to us? మనకి దేవుని యందు విశ్వాసం లేకపోతే ఆ యొక్క దేవుని రక్షణ మనకు లేకపోయినా, లేకపోతే దేవునితో మనకు ఆ కనెక్షన్ లేకపోతే దేవుని శక్తి మనలో లేకపోతే, ఈ యొక్క ఆత్మవిశ్వాసం కానీ ఆత్మ ధైర్యం కానీ ఈ దేవుని ప్రేమలో ఉన్న కనెక్షన్ కానీ ఇవి లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఒక్కసారి మన పాత జీవితాలను కూడా మనం ఆలోచించుకుందాం. ఒకసారి చూద్దాము ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఏ విధంగా దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు, ఏ విధంగా దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఆయన మనల్ని ఆహ్వానించారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన. మనం దేవుని ఎప్పుడైనా స్తుతించేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, హౌ గుడ్ ఈజ్ గాడ్. ఎంత గొప్ప దేవుడు ఏ విధంగా శిష్యుల పాదాలు గడిగి మనల్ని సేవకులు లాంటి మనసును కలిగి ఆయన ప్రేమను మన హృదయంలో కృమ్మరిస్తేనే ఆ సేవకుల మనసులో మనం నడవటానికి కూడా మనకు ఆ శక్తి ఉంది. లేకపోతే ఆయన ప్రేమ మన హృదయానికి తాకకపోతే మనలో అలాంటి క్రియలు చేయాలన్న జ్ఞానమే మనకు ఉండదు. ఎప్పుడు స్వార్థంతో మనం జీవించి ఉంటాము. ఆల్వేస్ పీపుల్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆల్వేస్ లివ్ ఇన్ సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ సెల్ఫిష్నెస్. దావీదు మహారాజు యొక్క జీవితం ఇక్కడ మనం కీర్తనలు 27లో చూస్తుంటే చాలా మంది శత్రువుల గురించి రాస్తారు. దేవుడే గాని నా పక్షాన్ని లేకపోతే, దేవునిలో నాకున్న విశ్వాసం లేకపోతే నేనేమైపోయేవాడిని? ఈ శత్రువులంతా నన్ను ఏం చేసేవాళ్ళు? ఇట్స్ లైక్ ఈవెన్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో ఇఫ్ యు సీ ఎవ్రీ డే ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ అన్ఎండింగ్ బ్యాటిల్స్. అవి మనకి ముగింపు లేని యుద్ధాల్లాగా ఉంటాయి మన జీవితం. అది లోపల కానివ్వండి, బయట కానివ్వండి, మన చుట్టుపక్కల కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానీ మన పరిసర ప్రాంతాల్లో చూడండి. ఫర్ ఎవ్రీ డే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం, న్యూ ప్రాబ్లం. ప్రతిరోజు కూడా నువ్వు దేవుల్లో నడుచుకోవాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి ఆలోచించుకో, దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ వాట్ హియర్ కింగ్ డేవిడ్ ఈజ్ సేయింగ్ ఈస్ దట్ దిస్ ఆల్, ఈ సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన ఒక్కరు మాత్రమే మనల్ని విడిపించి మనల్ని రిలీజ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క సమస్యకు జవాబు క్రీస్తు మాత్రమే అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో ఎవ్రీడే వీ నీడ్ గ్రేస్. ఎవ్రీడే జీసస్ క్రైస్ట్ పోర్స్ హిస్ గ్రేస్ అపాన్ అస్. ప్రతిరోజు దేవుని కృపను మన మీద నిండుగా కృమ్మరిస్తూ ఉంటారు. బికాజ్ ఈజ్ ఎ విక్టోరియస్ గాడ్. దేవుడు ఆయన విజయాన్ని సాధించిన దేవుడు. అలాగే హీఈస్ అవర్ సాల్వేషన్. ఆ విజయం మనకి రక్షణలో ఇచ్చారు. ఆ రక్షణ ద్వారా మనం దేవునితో కనెక్ట్ చేయబడ్డాము. ఆ కనెక్ట్ చేయబడటం ద్వారా దేవుని కృప మన మీద అనుదినము ప్రతిరోజు ఆయన కృప, ఆయన కరుణ ఆయన మన మీద ప్రవహింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అట్లాగే మన దేవుని యొక్క శక్తిలో మనం జీవించి ఉండటానికి కేవలం ఆయన రక్షణ మాత్రమే మనకి ఈ రోజున ఆధారంగా ఉంది. ఎవరైనా కానీ ఈ రోజున ఒకవేళ ఇంకా మీరు దేవుని గురించి తెలుసుకోకపోతే, లేకపోతే దేవుని గురించి ఎరగకుంటే, ఈ రోజున యేసయ్య మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే నా వాక్యాన్ని వింటారో మీరు హృదయాన్ని కఠినపరచుకోకుండా మీ తప్పుల్ని ఒప్పుకొని, పాపాలను ఒప్పుకొని, ప్రభువా నేను చేసిన తప్పులు క్షమించండి, మీకు దూరంగా ఉన్నాను, నా హృదయంలోకి రండి, మీ యొక్క రక్షణ నాకు అనుగ్రహించండి, మీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుభ్రపరచండి అని మనం చేసుకునే ఒక్క నిమిష ప్రార్థన మనము నిత్య నరకంలోకి, అగ్నిలోకి వెళ్లకుండా మనం అనుదినము దేవుని సన్నిధానంలో పరలోక రాజ్యంలో ఉండటానికి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హీఈస్ రెడీ. ఇన్ సాల్వేషన్ వీ హ్యావ్ బ్లెస్సింగ్స్, ఇన్ సాల్వేషన్ వీ హ్యావ్ ఎటర్నిటీ. ఎవ్రీథింగ్ వాట్ వీ నీడ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద సాల్వేషన్. మనకి రక్షణలో దేవుడు ప్రతిది కూడా క్రీస్తులో ఉన్న సమస్తాన్ని మనకి రక్షణ ద్వారా ఆయన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ రోజున ఏ విధంగా దావీదు మహారాజు ధైర్యంగా ఆ విశ్వాసులు జీవించడన్నారో, అదేవిధంగా ఈ రోజున మనం కూడా క్రీస్తులో మనం జీవించి ఉన్నాము. ధైర్యంగా ఉండటానికి క్రీస్తు ఆత్మ మనలో ఉంది, దేవుని వాక్యం మనతో ఉంది, దేవుని సన్నిధానం మనతో ఉంది, దేవుని వెలుగు మనతో ఉంది, దేవుని జీవం మనతో ఉంది, దేవుని శక్తి మనలో ఉంది. కాబట్టి అధైర్యపడబాకండి, భయపడబాకండి. సాతాను వేసే పన్నాగాలు కానీ మన
చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావాలను బట్టి కూడా భయపడి మనము ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇంకా మన విశ్వాసంలో గట్టిగా ఉందాము, ఇంకా మనం దేవుని గురించి తెలుసుకుందాము, దేవుని మనం విడిచిపెట్టకుండా పట్టుకొని నడుస్తూ ఉందాము. అదే మనం చేయాల్సింది. ఇప్పుడు దావీదు మహారాజు అన్నాడు, దో ఆర్మీ ఎన్క్యాంప్ అగేన్స్ట్ మీ, ఆ యొక్క శత్రువులు నన్ను చుట్టుముట్టినా కానీ నా హృదయం భయంతో నిండదు, ఎందుకంటే నా హృదయంలో మీ వాక్యం ఉంది, నా హృదయంలో మీరున్నారు, ఆ విశ్వాసం నాలో ఉంది. అలాగే వన్ థింగ్ ఐ వాంట్, నాకు ఒక్కటి నేను కావాలని కోరుకుంటున్నాను, అదేంటంటే దేవుని యొక్క మందిరంలో, దేవుని సన్నిధానంలో ఐ మే డ్వెల్ విత్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, ఒక్కరోజు కాదు, అనుదినము నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధానంలో ఉండాలని కోరుకుంటున్నాను. యేసయ్య అంతటితో ఆగిపోలేదు. మనం మరణించిన తర్వాత కూడా మన యేసయ్యతో పాటు మనం ఉండటానికి దేవాది దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అది క్రీస్తులోనే ఉంది, ఆ క్రీస్తు కనెక్షన్లోనే ఉంది. యేసయ్య కనెక్షన్ దేవునితో మనల్ని కనెక్ట్ చేసి ఈ రోజున నిన్ను నన్ను నాశనం అయిపోకుండా, మనము చెడిపోకుండా, పాడైపోకుండా, ఆ యొక్క నరకంలోకి వెళ్లకుండా ఎంత చక్కగా దేవుడు మన కృపను అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు. హియర్ హీ సెయింగ్, యు ఆర్ మై సాల్వేషన్ మై ఫాదర్. నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టినా కానీ మీరు నా రక్షకుడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని అంటున్నారు. అదే కదా మనం యెషయా గ్రంథంలో నేర్చుకున్నాం. తన యొక్క ఆ యొక్క పాలు తాగే పిల్లనైనా కానీ తల్లి మర్చిపోయిద్దాం, కానీ తన ఒడిలో ఉన్న బిడ్డను మర్చిపోయిద్దాం, కానీ నీకు నాకు రక్షణ ఇచ్చి తన పరిశుద్ధ రక్తంతో తన సొంత సొత్తుగా చేసుకున్న మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఈ సెయింగ్, లార్డ్ విల్ టేక్ మీ ఇన్, దేవాది దేవుడు నన్ను తనలోకి తీసుకుంటారు. అండ్ ఆల్సో హీ విల్ నాట్ గివ్ మీ టు మై ఎనిమీస్, ఆ యొక్క శత్రువులు నన్ను ముట్టకుండా దేవుడు నన్ను కాపాడతారు. మనందరూ తెలుసు దావీదు మహారాజు ప్రతి ఒక్క యుద్ధంలో కూడా, ప్రతి ఒక్క సమస్యలో కూడా ఎంత అద్భుతంగా దేవుడు దావీదు మహారాజుతో ఉండి నడిపించారు కదా. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఫాల్స్ విట్నెసెస్ రైజ్డ్ అగేన్స్ట్ మీ, ఎంతోమంది నన్ను దుర్భాషలాడుతున్నారు, లేనిపోయి కల్పించి మాట్లాడుతున్నారు, అయినా కానీ వాళ్ళ యొక్క ఊపిరి చాలా, బ్రెత్ ఆఫ్ వైలెన్స్ ఈజ్ సో స్ట్రాంగ్, బట్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. He says that I should look upon the good news of the Lord. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క శక్తిని వైపు నేను చూస్తాను. బికాజ్ హీఈస్ ఎ లివింగ్ గాడ్. దేవుడు జీవించి ఉన్న దేవుడు. మనం జీవించి ఉన్న యొక్క దేవుని రాజ్యంలో ఉన్నాం. నిరంతరము దేవుడు జీవించి ఉంటారు. నీకు నాకు కూడా అలాంటి మరణం లేదు. వీఆర్ ఇన్ ద లివింగ్ ల్యాండ్. వీఆర్ ఆల్రెడీ ఆ యొక్క మరణం నుండి దేవుడు ఆయన జీవాన్నిచ్చి, ఆయన ప్రాణాన్నిచ్చి, ఆయన జీవించే ఈ యొక్క ఆయన రాజ్యవారసులుగా, ఆయన యొక్క బిడ్డలుగా దేవుడు మనల్ని ముద్రించుకొని జీవించి ఉన్న దేవుని రాజ్యంలో మనల్ని జీవింపజేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఈ సెయింగ్, ద లార్డ్ ఈజ్ మై రిఫ్యూజ్ అండ్ మై స్ట్రాంగ్ హోల్డ్. దేవుడే నాకు కోట, నాకు శృంగము, నా కేడెము, ఆయన దుర్గము, ఆయన బలవంతుడైన దేవుని యొక్క ఆ యొక్క రెక్కల కింద నేనున్నాను. ఇదంతా కూడా మనకి రక్షణలో దేవుడిస్తున్నారు. ఆ రక్షణలో దేవుడు మనతో నిబంధన చేసుకున్నారు. ఆ రక్షణలో దేవుడు తన రక్తంతో మనతో మాట వాగ్దానం చేసుకున్నారు. ఆయన మనల్ని కాపాడుతానని, ఆయన సన్నిధానంలో మనల్ని నిరంతరము ఆయనతో పాటు ఉండేలా ఉంచుతారని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో నౌ వాట్ వీ నీడ్ టు డూ, మార్చ్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసంలో నడవాలి. అండ్ ఆల్సో బికాజ్ రిమెంబర్ దట్ బ్రెత్ బిలాంగ్స్ టు గాడ్. మన ఊపిరి దేవుందే, మన సమస్తము దేవుందే. కాబట్టి బీ స్టిల్ అండ్ నో గాడ్. మనము నెమ్మదైన హృదయంతో దేవునికి ఆనుకొని దేవుని మీద ఆధారపడి జీవించాలని చెప్తున్నారు. యాస్పిరేషన్, ద హోప్ ఈజ్ ఇన్ గుడ్నెస్ అండ్ ఇన్ హోల్నెస్ అండ్ ఎటర్నిటీ ఆఫ్ గాడ్. మన సంపూర్ణతలో ఉన్న మన దేవుని వైపు, మంచి దేవుని వైపు, అలాగే ఆ యొక్క నిత్యుడైన దేవునిలో మనకి ఆ యొక్క హోప్ ఉండాలి, యాస్పిరేషన్ ఉండాలి అంటున్నారు. అండ్ ఆల్సో హోప్ అండ్ ఫెయిత్, నిరీక్షణ, నీ విశ్వాసము బ్రింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ కరేజ్ ఇన్ యూ. ఎంతగా నీవు దేవునిలో విశ్వాసం ఉంటే అంతగా నీలో ధైర్యం వస్తూ ఉంటుంది. ఎంతగా నీలో ధైర్యం వస్తూ ఉంటే ఇంకా అంతగా దేవుని నిరీక్షణలో దేవుని వైపు మనం సాగి వెళ్ళటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఏ విధంగా దావీదు మహారాజుని తన హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తిని దేవుడు సాక్ష్యం ఇచ్చారో, అదేవిధంగా క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలం మనందరం కూడా ఆయన రాయబారులుగా, ఆయన యాజకులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా ఈ రోజున దేవుడు ఆయన ఆత్మతో మనల్ని ముద్రించుకున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలనైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. వందనాలనైనా, మీకే స్తోత్రాలనైనా. ప్రభా, మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేసినైనా, దావీదు మహారాజు ఏ విధంగా విశ్వాసంలోనైనా ప్రభా, సమస్యలోనైనా ఇంకా మీ వైపు చూసినైనా ప్రభా, ఆ సమస్యలోనైనా మీ యొక్క స్వరాన్ని వినినైనా, ఎక్కడ కూడా నైనా ప్రభా ఆ బిడ్డ తప్పిపోకుండా నైనా, పడిపోయినా కానీ మీరు లేపినైనా, క్షమించినైనా ప్రభా, తిరిగినైనా ప్రభా, ఎంతో గ్రేట్ కింగ్గానైనా ప్రభా మీరు ఆ బిడ్డని మీరు హెచ్చించారు. మీకు వందనాలు
వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మమ్మల్ని కూడా నాయన ప్రభా ఇదిగో నాయన మీ యొక్క గుడారంలో నాయన ఇదిగో కీర్తన 91లో మీరు చెప్పిన విధానంగా నాయన ఎలాంటి తెగులు మా గుడారాలకి సమీపించకుండా నాయన, ఎలాంటి హాని మాకు కలగకుండా నాయన, ఎలాంటి దీర్ఘవ్యాధులు నాయన ప్రభా, బలహీనతలు నాయన, అస్వస్థతలు నాయన, అనారోగ్యాలు నాయన ప్రభా, శత్రువుల పన్నాగాలు నాయన ప్రభా, అలాగే తండ్రి ప్రభా ఏదైతే మాకు వ్యతిరేకంగా వస్తుందో ఏ శత్రువు కూడా మమ్మల్ని ముట్టకుండా నాయన, ఏ ఆలోచనలు కూడా మమ్మల్ని పాడు చేయకుండా ప్రభా మీరు మమ్మల్ని కాపాడండి నాయన, కృప చూపించండి నాయన, సహాయం చేయండి నాయన ప్రభా. నిరంతరము జీవించి ఉన్న యొక్క ల్యాండ్లో నాయన, మీరు జీవించి ఉన్న ఈ యొక్క మీ రాజ్యంలో నాయన మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలైనా. మాకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ పరిష్కారం మీరు మాత్రమే తండ్రి. ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే నాయన సమస్యలతో నాయన, ఇరుకులతో నాయన, ఇబ్బందులతో నాయన, ఆ యొక్క ప్రార్థనకు జవాబులు రాకనైనా, ఏం చేయాలో తెలియకనైనా, ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియకనైనా ప్రభా బిడ్డలు వేచి ఉన్నారో ఒక్కసారి నాయన మీ కృపను మా మీద కుమ్మరించి నాయన సహాయం చేసిన ఆయన ప్రభా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.